రాజధాని అమరావతి నగర ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భారీ విగ్రహం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. వాస్తవానికి 2014-2019 మధ్యకాలంలోనే మంగళగిరి మండలం నీరుకొండ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొండపై స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విగ్రహం ఏర్పాటు సంబంధించి తిరిగి తెర మీదకి వచ్చిందని చెప్పాలి. దాదాపు 200 ఎకరాల్లో, అంటే నీరుకొండ కొండపైన దాదాపు 200 ఎకరాల్లో దేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తర్వాత అదే తరహాలో అందరిని ఆకట్టుకునే విధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. రాజధాని నగర ప్రాంతంలో ఎటు చూసినా అందరికీ కనిపించే విధంగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్ని దిగువ భాగంలో దాదాపు 200 ఎకరాల్లో అందరిని ఆకట్టుకునే విధంగా ఎన్టీఆర్ స్మారక ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నారు. చుట్టూ జలాశయం, అదేవిధంగా ఓపెన్ థియేటరు, ఫుడ్ కోర్టు, మ్యూజియము, ఆడిటోరియము, వినోద విహార కేంద్రంగా విరసిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు ఇప్పటికే భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఇటీవలనే గుజరాత్ పర్యటన చేశారు. సాధ్యమైన త్వరలోనే ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి డిపిఆర్ తయారు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి మండల పరిధిలో ఉన్నటువంటి ఈ నీరుకొండ గ్రామానికి ఇతర గ్రామాల కంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో పాటు 23 జిల్లాలకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ, అంటే అమరావతి వాతావరణ శాఖ కూడా ఈ గ్రామ పరిధిలోనే ఉంది. వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఈ గ్రామంలో ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ నివాసం ఉన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు కూడా ఈ గ్రామవాసి అని చెప్పాలి. నీరుకొండ గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొండపై స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తారు అనేటువంటి సమాచారం మాత్రం అటు ఆయన సినీ అభిమానులతో పాటు రాజధాని ప్రాంత ప్రజానీకం మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.